పనిచేసి అమరులైనటువంటి జర్నలిస్టు సోదరులకు అందరికీ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు జర్నలిస్టులు ప్రజలలో ఉండేటువంటి సమస్యలు కానీ లేదా వ్యక్తుల యొక్క భావాల్ని కానీ ఎప్పటికప్పుడు భావవ్యాప్తి చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఇవాళ 3 స్తంభాలు ఎట్లయితే ప్రజాస్వామ్యం అని మనం ఎట్లయితే అనుకుంటామో 4వ స్తంభంగా మన మీడియాని గుర్తిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. మన కళ్ళ ముందు మనం చూస్తే తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, ఆ భావాన్ని వ్యాపింప చేయడంలో జర్నలిస్టులు యాజమాన్యం అటు ఇటు ఉన్న కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా తమ ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, పోతుందా అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో తాము జీవిస్తున్నటువంటి ప్రాంత హక్కుల కోసం భావవ్యాప్తి చేసి భావాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావచ్చిన దాంట్లో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా కూడా మీడియానే పనిచేస్తుంది. ఒక్కొక్క సందర్భాల్లో అధికారులకు తెలియనటువంటి అనేక అంశాలను లేదా ప్రజాప్రతినిధులకు దృష్టిలో లేనటువంటి అనేక సమస్యలను మీడియా ద్వారా చూసి మనం వాటి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటాం. సో అంత చక్కగా మీడియా పనిచేస్తూ ఉంటుంది. అట్లా మన వాళ్ళందరూ కూడా మరి అదే రకంగా పనిచేస్తూ ఉన్నారు, పనిచేసిండ్రు, వారు అమరులైనరు. కాబట్టి ఈరోజు వారి కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉండాలి. ఒక సమాజ అభివృద్ధిలో సమాజంలో ఉండే రుగ్మతలను, సమస్యల పరిష్కార బాధ్యతల్లో వాళ్ళు ఆ డ్యూటీలో చనిపోయారు కాబట్టి అది ప్రభుత్వ బాధ్యతగా కొన్ని మరి మన ప్రెస్ అకాడమీ నుంచి కొంత చిన్న సహాయాన్ని అందిస్తూ మరి కొంతకాలం మీకు తోడుగా ఉండాలని 3000 పెన్షన్ కానీ 1000 రూపాయలు పిల్లల ట్యూషన్ ఫీజు కానీ అదేవిధంగా బ్రతికున్నప్పుడు కూడా ఏదైనా మరి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో హెల్త్ బాగాలేనప్పుడు కూడా ట్రీట్మెంట్ కోసం కానీ మనం అనుబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరి మన చైర్పర్సన్ గారు రెగ్యులర్ గా ఒక మంచి ఆలోచనతో మీడియా రంగంలో ట్రైబల్ ఏరియా పిల్లలు చాలా తక్కువ, అలాంటి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఈరోజు ఎలా దీన్ని ముందుకు నడిపించాలి, మరి ఉన్నతమైనటువంటి వార్తలు అంటే ఏంటిది, వ్యక్తుల యొక్క వార్తలు ఏంటిది అనేది కూడా వాళ్ళు చాలా విశ్లేషణపూరితంగా ట్రైనింగ్స్ ఇవ్వడం చాలా అవసరం. ఈరోజు తప్పు చేసిన వాళ్ళకంటే చేయనటువంటి వాళ్ళ మీద కూడా రాయిస్తున్నారు. కాబట్టి అప్పుడు కొన్నాళ్ళు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది కావచ్చు ఫాస్ట్ గా, కానీ నిజం నిలకడగానే బయటకు వస్తుంది కావచ్చు. కానీ వ్యక్తిత్వం అనేది రాసిన వ్యక్తుల వ్యక్తిత్వం పోతుంది, ప్రచురించిన పత్రికలు, చూపించిన మీడియా కూడా ఆ నమ్మకాన్ని కోల్పోతుంది. కాబట్టి వాస్తవానికి ప్రతిరూపంగా, ప్రజల సమస్యలకు పరిష్కారానికి వేదికగా ఈ మీడియా అంత పవర్ఫుల్ గా పనిచేస్తే 100% చాలా సమస్యలు చూడంగానే మీడియా ఈ పత్రికలో ఇది వచ్చిందంటే కరెక్ట్, ఈ టీవీలో వచ్చిందంటే ఇది కరెక్ట్, ఇది ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది అనే ఒక నమ్మకం లీడర్ అయినా పబ్లిక్ లోకైనా వెళ్ళిపోవాలంటే క్వాలిటీ వార్తలు రావాలి, వాస్తవానికి ప్రతిబింబంగా ఉండాలి. వాస్తవాన్ని ప్రచురిస్తే ఖచ్చితంగా గౌరవం పెరుగుతుంది. మనం ఏదైనా మన కుటుంబంకి మనం దూరమైన ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ఉన్నప్పుడు నిజాయితీకి నీరుంటద్దాం, నిజమైన వార్తలకు, నిజమైన ప్రెస్ సోదరుడు అనేటువంటి గౌరవంతో కూడా ఆ కుటుంబ గౌరవాన్ని కూడా పెంచినటువంటి వాళ్ళం అవుతాం. సో అలా దీర్ఘకాలికంగా ఆలోచించాలి. మనం స్వాస్థ్యం కాదు, మనం చేసే మంచి పనులు, మనం రాసే మంచి వార్తలు, మనం తీసుకొచ్చే వార్తల మూలంగా జరిగే మార్పు, పలానా పత్రికలో ఈ వార్త వస్తే తెల్లారి వరకు ఇది మాకు ఇట్లా సమస్య పరిష్కారమే, పలానా టీవీలో మాకు ఇది వస్తే మా గల్లీలో ఇలా అయింది, లేదా మా ఈ అమ్మాయి సమస్య ఇట్లా పరిష్కారం అయింది. ఇది అక్కడ ప్రజల గుండెలలో ఉంటుంది, ఆ పబ్లిక్ గుండెలలో ఉంటుంది. సో అలాంటి వార్తలను సమాజం కోరుకుంటా ఉంది. వ్యక్తుల ప్రయోజనాలు లేదా కొంత ఎవరి ప్రయోజనాలు కాకుండా అందరి సామూహిక సొసైటీ ప్రయోజనాన్ని మనము ఆశించాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీడియా కుటుంబాలకు అందరికీ మరొకసారి మేము ఎప్పుడు మీకు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటామని
తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.